బిఎన్బి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ముఖ్య అంశాల్లో చెప్పుకోవాలంటే నిరుద్యోగులు రాష్ట్రమంతా చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ ఈ రోజున బొత్స సత్యనారాయణ గారి కార్యాలయం వద్ద ఉధృత స్థాయిలో జనం చేరగా వారిని డిఎస్ఏలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి చేస్తున్న హడావుడిలో కార్యకర్తలని నిరుద్యోగుల్ని పోలీసులు కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకు పంపించి అరెస్టులు చేసినట్టుగా తెలుస్తుంది. నిరుద్యోగులు ఎంతకాలం వారి ఉద్యోగాలు లేకుండా బాధపడాలి, వయసు పెరిగిపోతుందంటూ వారు డిఎస్ఏ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ వారు చెప్తున్నారు. వాళ్ళు చేసింది ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అని ఎదురు తిరిగితే పోలీసులు వారి పైన కఠినంగా వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు. ఇంతేకాకుండా ఎలక్షన్ ముందు పరీక్షలు పెడితే ఎట్లాగా, ఎలక్షన్కి ఎప్పుడు, పరీక్షలు ఎప్పుడు, దీనికి ఒక అర్థం లేదా అని అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్ని మీరు ఎలా చూస్తారు అని చెప్పి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉధృతంగా ఉన్న డిఎస్ఐ స్టూడెంట్లు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.